హలో ఎవ్రీవన్, myself డాక్టర్ నాగార్జున, కన్సల్టెంట్ న్యూరోసర్జన్. బ్యాక్ పెయిన్కి పర్టికులర్గా నడుములో ఉన్న డిస్క్ ప్రాబ్లమ్కి సర్జరీనా, వేరే ట్రీట్మెంట్, వేరే ఆల్టర్నేటివ్సా? సో యాక్చువల్గా డిస్క్ ప్రాబ్లమ్స్కి ఉన్న వేరియస్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? మొత్తానికి ఓవరాల్గా ఒక పేషెంట్కి డిస్క్ ప్రాబ్లం వచ్చింది నడుములో అని అంటే ఏ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి? సో సింపుల్గా చెప్పాలనుకుంటే దాన్ని రెండు కేటగిరీలాగా మనం డివైడ్ చేయొచ్చు. ఒకటి ఆపరేషన్, రెండు నాన్ ఆపరేషన్. ఆపరేషన్ అందరికీ తెలిసింది. ఆపరేషన్లో వేరే వేరే స్టైల్ ఉన్నప్పటికీ ఓపెన్ సర్జరీ, మైక్రోస్కోపిక్ సర్జరీ, ఎండోస్కోపిక్ సర్జరీ అనేది 3 రకాల సర్జరీ ఆప్షన్స్ ఉన్నాయి. వేరేస్ ఏ పేషెంట్ అయినా కూడా సర్జరీ అనగానే ఎవరైనా కంగారు పడతారు, అది సహజమే. కానీ జెన్యున్గా ఆపరేషన్ ఇండికేషన్ ఉన్నప్పుడు మిగతా ఏ ట్రీట్మెంట్ చేసినా కూడా డెఫినెట్గా వేస్ట్ ఆఫ్ ఎఫర్ట్. రైట్, జెన్యున్గా ఇండికేషన్ అంటే ఏంటి అనేది నేను మళ్ళీ వివరంగా చెప్తాను. సో ఆపరేషన్ ట్రీట్మెంట్ కాకుండా నాన్ ఆపరేషన్ ట్రీట్మెంట్ అంటే ఆపరేషన్ లేకుండా చేసుకునే మార్గాలు ఏమేమి ఉన్నాయి అని అంటే, ఫస్ట్ పేషెంట్ చేతిలోనే ఉన్న మార్గం రెస్ట్ తీసుకోవడం, రెండోది ఫార్మకోథెరపీ అంటే మందులతోటి తగ్గించుకోవడం, 3 ఫిజియోథెరపీ, 4 లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, 5 ఇంటర్వెన్షనల్ ట్రీట్మెంట్స్ లైక్ మనం స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట. అంటే ఫాసిటల్ బ్లాక్ అని, ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ అని. సో ఇవి చిన్నవి డే కేర్ ప్రొసీజర్స్. అంటే ఒకరోజు మన పేషెంట్ క్లినిక్ రాగానే పేషెంట్ రొటీన్ మందులతో కానీ, ఫిజియోథెరపీతో కానీ, రెస్ట్తో కానీ తగ్గనప్పుడు, పేషెంట్కి ఎటువంటి సర్జరీ చేయాల్సిన అవసరం లేనప్పుడు, లేదు అని అంటే సర్జరీ చేయాల్సిన పేషెంట్కి కూడా కొంత టెంపరీగా మాకు రిలీఫ్ కావాలి, సర్జరీ వరకు మేము వెళ్ళలేము అనుకున్నప్పుడు చేసే ఇంజెక్షన్ల పద్ధతులు. సో దీంట్లో ఏంటి అని అంటే మనం ఎపిడ్యూరల్ స్టిరాయిడ్ ఇంజెక్షన్ అనేది మనం సింపుల్గా మనం మక్కులో కానీ చేతిలో కానీ ఇంజెక్షన్ ఇచ్చినట్టే మనం ఫ్లోరోస్కోపీ అంటే ఆపరేషన్ టేబుల్ పైన పేషెంట్ని తీసుకెళ్ళి ఎటువంటి అనస్థీషియా అట్లాంటిది ఏమి ఇవ్వకుండా మనం ఎక్స్రే తోటి చెక్ చేసుకుంటూ జస్ట్ ఎక్కడైతే సూది గుచ్చుతామో అక్కడ మాత్రమే చిన్న లోకల్ అనస్థీషియా ఇచ్చేసి అక్కడ నుంచి లోపలికి వెళ్ళి స్పైన్ దగ్గర మనకు స్పైన్లో కరెక్ట్ డ్యూరా పైన భాగంలో అంటే వెన్నుపాము పైన, లేదు అని అంటే వెన్నుపాము చుట్టూన్న జాయింట్ వాపు వస్తుందా, లేదంటే వెన్నుపాము నుంచి కాలుకి వెళ్తున్న నరం దగ్గరనే ఉందా అనే దాన్ని బట్టి దానిలో వివిధ లొకేషన్స్లో మనం స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ని బ్లాక్స్ అంటాం. ఎపిడ్యూరల్ బ్లాక్స్ కానీ, ఫ్యాసెట్ బ్లాక్ కానీ, నర్వ్ రూట్ బ్లాక్ అని ఈ వేరియస్ పద్ధతులతో ట్రీట్ చేస్తాం. సో ఇదొక పద్ధతి. రెండోది మందుల గురించి వివరంగా చెప్పాల్సిన పని లేదు. ఏ పేషెంట్కి ఏ రకమైన మందులు పనిచేస్తే, ఏ రకమైన సిమ్టమ్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి అది మేము న్యూరో సర్జన్స్ డిసైడ్ చేస్తూ ఉంటాం. మూడోది ఫిజియోథెరపీ అనేది మన కోర్గా వెనకాల ఏదైతే మనకు యాక్సియల్ లోడింగ్ ఉంటుందో అంటే మనం ఒక పర్సన్ మనం నడిచినప్పుడు కానీ, మనం ఏదైనా ఎత్తుకొని నడిచినప్పుడు కానీ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈక్వల్గా ప్రతిసారి వెన్ను బొక్కల పైనే పడదు. వెన్ను బొక్కల పైన కూడా వెన్నుబొక్కలు డిస్కుల పైన కొంత భాగం పడితే కండరాల పైన కూడా కొంత డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఎప్పుడైతే కండరాలు వీక్గా ఉన్నాయో ఆటోమేటిక్గా ఈ ఓవరాల్ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా వెన్నుపూసల పైన పడడం ద్వారా వెన్నుపూసలు అనేది త్వరగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్పైన్ అనేది స్ట్రైట్ లైన్ లాగా ఒక రాడ్ లాగా ఉండదు. స్పైన్లో కర్వేచర్స్ ఉంటాయి. మెడ భాగంలో ముందుకు వంగి ఉండడం, ఛాతి భాగంలో ఉన్న వెన్నెముక వెనకాలకు వంగి ఉండడం, మళ్ళీ నడుము భాగంలో ఉండేది ముందుకు వంగి ఉండడం అనేది ఉంటుంది. ఈ ముందుకు వంగి ఉండే స్పైన్ని లార్డోసిస్ అంటారు. ఈ లార్డోసిస్ అనేది నార్మల్గా ఉంటాయి, అంటే ముందుకు వంగడం అనేది నార్మల్. సో అట్లా ఉన్నప్పుడే వెన్నుపాము వెళ్ళే దారి కానీ, వెన్నుపాము నుంచి కాలుకి వెళ్ళే నరాలు వెళ్ళే నర్వ్ రూట్స్ వెళ్ళే దారి కానీ కరెక్ట్ దానికి స్పేస్ ఉంటుంది. ఎప్పుడైతే మజిల్ అనేది సరైన లోడ్ను తీసుకోలేనప్పుడు, మజిల్ వీక్నెస్ ఉన్నప్పుడు, మజిల్ స్ట్రెంథనింగ్ సరిగ్గా లేనప్పుడు కూడా కండరాలు స్పాజంలోకి వెళ్ళినప్పుడు, అంటే ఒక్కోసారి డిస్క్ ప్రాబ్లం వచ్చినా కూడా కండరాలు సడన్గా పట్టేసినప్పుడు ఈ కర్వేచర్ అనేది లార్డోసిస్ అనేది దెబ్బతిని స్పైన్ అనేది స్ట్రైట్గా అవుతుంది. ఇట్లాంటి టైంలో ఆపరేషన్ అవసరం లేని కండిషన్లో ఫిజియోథెరపీ చేయడం ద్వారా ఒకటి కండరాలు మెరుగవడం వల్ల కర్వేచర్ అనేది నార్మల్ అయిపోయి మళ్ళీ నరం వెళ్ళే దారి ఓపెన్గా తెరుచుకోవడం వల్ల పేషెంట్కి కరెక్ట్ రిలీఫ్ అనేది ఉంటుంది. రెస్ట్ అనేది తెలిసిందే. ఇన్ జనరల్గా 2 to 4 weeks రెస్ట్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాం. డిపెండ్స్ పేషెంట్కు ఎంత పెయిన్ ఉంది, ఏ రకమైన పెయిన్ ఉంది, దానికి ఎంత రెస్ట్ అవసరం అనేది మనం డిసైడ్ చేసి చెప్పేది. ఈ అన్ని జాగ్రత్తలు ఎప్పుడు వర్కౌట్ అవుతాయి అని అంటే ఎప్పుడైతే పేషెంట్కి సర్జరీ అవసరం లేదో జెన్యున్గా సర్జరీ ఉన్నప్పుడు ఈ ట్రీట్మెంట్లు మనం రెస్ట్ కానీ, ఫిజియోథెరపీ కానీ, ఇంకో ఇంజెక్షన్స్ కానీ, మందులు కానీ ఏదైనా కూడా మనం విచక్షణ రహితంగా వాడడం అనేది వేస్ట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ పేషెంట్కి డబ్బులు, టైము అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్నీ కూడా వేస్ట్ అవ్వడం జరుగుతుంది. సో మరి నిజానికి ఎప్పుడు సర్జరీ చేస్తామో తెలుసుకోవాలి కదా దీనిలో. సో పేషెంట్కి అర్థమయ్యే భాషలో చెప్పాలి అని అంటే సింపుల్గా ఏ పేషెంట్ అయినా మా క్లినిక్కి ఆల్మోస్ట్ నెలలో 30+ డిస్క్ సర్జరీస్ కామన్గా ఆపరేట్ చేస్తుంటాం. 30+ తప్ప 30 కన్నా తక్కువ సర్జరీస్ అయితే చేయం, స్పైన్ సర్జరీస్. సో మనం రోజు చేసే సర్జరీలో ఒక మనిషి మామూలుగా పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసినంత ఈజీగా మనం డిస్క్ సర్జరీస్ అనేది డే ఇన్ డే అవుట్ చేస్తూనే ఉంటాం. సో ఇట్లాంటి సర్జరీలో
మనకొచ్చే ఓపీల్లో 100లో మేము పేషెంట్కి సర్జరీ చేసేవాళ్ళు 1 or 2 మెంబర్సే ఉంటారు నిజానికి. సో ఇందులో నిజానికి 100లో 90, 95 మందిని మనం సర్జరీ చేయకుండా ఎట్లా ఫిల్టర్ చేయగలుగుతున్నాం? సర్జరీ అవసరమైన వాళ్ళకి జెన్యూన్‌గా మనం ఎప్పుడు సర్జరీ చేస్తున్నాం అంటే క్లియర్‌గా పేషెంట్ రాగానే మనం రొటీన్‌గా అడిగే క్వెషన్‌లోనే పేషెంట్ నుంచి 100లో 90% ఇన్ఫర్మేషన్ లాగేస్తాం. సింపుల్‌గా ఏంటి? నడుము నొప్పి ఎప్పటి నుంచి ఉంది? నడుము నొప్పి ఎక్కడొస్తుంది? మధ్యలో వస్తుందా? ఒక పక్కన వస్తుందా? నడుము నొప్పితో పాటు ఆ నొప్పి కాళ్ళకు కూడా పాకుతుందా? ఓన్లీ నడుములోనే ఉంటుందా? కాళ్ళకు పాకితే కాళ్ళలో తిమ్మిర్లు కూడా ఏమన్నా వస్తున్నాయా? ఇది కాకుండా నడుస్తుంటే చెప్పులు ఏమన్నా లూజ్ అయిపోయినట్టు అనిపిస్తుందా? చెప్పులు లూజ్ అయిన సెన్సేషన్ కానీ, లేకపోతే నడుస్తుంటే చెప్పులు ఆల్రెడీ పడిపోయి నీకు తెలియకుండా ఎక్కడో పడిపోతుందా? మెట్లు ఎక్కడానికి దిగడానికి ఏమైనా ఇబ్బంది ఉందా? మూత్రం ఏమన్నా ఎఫెక్ట్ అయిందా? మోషన్ ఏమన్నా ఎఫెక్ట్ అయిందా? మూత్రం మోషన్ ఎఫెక్ట్ అయిందా లేదా అనుకునే దాన్ని చాలామంది రాంగ్ వేలో తీసుకుంటారు. అంటే నరాల ఎఫెక్ట్ పోయినప్పుడు మూత్రం మోషన్ కంట్రోల్లో లేదంటే మూత్రం తెలియకుండా పడిపోవడం, మోషన్ తెలియకుండా పడిపోవడం అనుకుంటారు. కానీ అట్లా కాదు. ఎప్పుడైనా నడుములో ఉన్న నరాలు ఎఫెక్ట్ అయ్యి మూత్రం మోషన్ ఎఫెక్ట్ అయినప్పుడు ఎట్లా ఉంటుంది అని అంటే మోషన్ అసలు పేషెంట్కి మోషన్ అవ్వదు. అంటే 2-3 రోజులకు ఒకసారి అది బాగా తింకి అంటే బాగా స్ట్రెయిన్ చేస్తే కానీ మోషన్ అవ్వకపోవడం. మూత్రానికి వచ్చేసరికి మూత్రం తెలియకుండా పార్షియల్‌గా అంటే మూత్రం కొంత ఫిల్ అయ్యి కొంచెం మూత్రం దానంతటికి అదే అంటే తక్కువ అమౌంట్ ఆఫ్ మూత్రం. మనం బాత్రూమ్‌కి వెళ్ళినప్పుడు ఈజీగా లోపల మూత్రాశయంలో ఎంత క్వాంటిటీ ఉంటుందో ఆల్మోస్ట్ ఆ క్వాంటిటీ మొత్తం కూడా మన మూత్రం టాయిలెట్‌లో పోయడం జరుగుతుంది. వేరాజ్ ఈ పేషెంట్ స్పైన్ ప్రాబ్లమ్‌తో ఎఫెక్ట్ అయినోళ్ళు ఏంటి అని అంటే అంత పూర్తి స్థాయిలో పోయడం ఉండదు. కొంత మూత్రం అనేది రిపీటెడ్‌గా లీక్ అవ్వడం. కొంతమంది పేషెంట్‌లో ఎట్లా అనంటే అప్పటి వరకు మూత్రం లీక్ అయినట్టు ఉండదు. బాత్రూమ్‌కెళ్ళే క్రమానికి బాత్రూమ్‌కెళ్ళి మూత్రం పోసుకుందాం అనుకుంటారు. ఎళ్ళేదానికన్నా కొంచెం ముందే మూత్రం పడిపోవడం అనేది జరుగుతా ఉంటది. సో, ఈ రకంగా ఎఫెక్ట్ అవుతారు. ఇది కాకుండా స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఉండి, స్పైన్‌లో ఒక బోన్ పైన ఇంకో బోన్ ఎక్కువ ర్యాపిడ్ ఉండి, లేకపోతే డిస్క్ ప్రాబ్లమ్ మేజర్‌గా ఉండి 4-8 వారాల లోపు మిగతా ట్రీట్మెంట్ పద్ధతులతోని దేంతో తగ్గకపోయినా కూడా సర్జరీ ఒకటే మార్గం. ఇది కాకుండా నరాల పనితీరు ఏమన్నా ఎఫెక్ట్ అయిందా అనేది మనం కరెక్ట్‌గా క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తాం. సింపుల్ టెస్ట్‌లు ఎస్ఎల్ఆర్‌టీ అని ఉంటుంది. స్ట్రెయిట్ లెగ్స్ రైజింగ్ టెస్ట్ అని. అంటే కాళ్ళని మనం పైకెత్తి చూడడం, మోకాళ్ళు వంచకుండా కూడా. ఓకే. రెండోది ఏంది అనంటే ఒక్కొక్క కండరం మన స్పైన్ నుంచి మనకు సింపుల్‌గా మాట్లాడాలనుకుంటే నడుములో ఉండే వెన్నుబొక్కల్ని మనం లంబార్ స్పైన్ అంటాం. దానిలో 5 బొక్కలు ఉంటాయి కాబట్టి L1, L2, L3, L4, L5 అని మనం డివైడ్ చేసుకుంటాం. ఆ 2 బొక్కల మధ్యలో ఎక్కడ డిస్క్ ప్రాబ్లమ్ వచ్చినా కరెక్ట్ 2 బొక్కల మధ్యలో ఉన్న డిస్క్ స్పేస్ దగ్గర నుంచే 2 కాళ్ళకి సంబంధించిన ఎడమ కాలుకి సంబంధించిన నరం ఎడమ పక్క, కుడి కాలుకి సంబంధించిన నరం కుడి పక్కకి వెళ్ళడం జరుగుతుంది. సో, ఎప్పుడైతే ఈ డిస్క్ ప్రాబ్లమ్ ఎక్కువై అది సెంటర్‌లో వచ్చింది అనుకోండి 2 కాళ్ళు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓన్లీ ఎడమ పక్కకు పోయేటప్పుడు ఓన్లీ ఎడమ కాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం, కుడి పక్కకు పోయినప్పుడు ఓన్లీ కుడి కాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, ఇవి ఎఫెక్ట్ అయినప్పుడు మనం కరెక్ట్‌గా ఏ నరం ఎఫెక్ట్ అయింది అనేది మనం తరోగా క్లినికల్‌గా ఎగ్జామిన్ చేస్తాం. అంటే పేషెంట్‌ని మనం బెడ్ పైన పడుకోబెట్టేసి ఒక్కొక్క నరం మాకు L1 దేనికి సప్లై చేస్తుంది, L2 దేనికి సప్లై చేస్తుంది, 3, 4, 5 దేనికి సప్లై చేస్తుంది అనేది మాకు క్లియర్‌గా ఐడియా ఉంటది. క్లియర్‌గా ఒక్కొక్క కండరానికి సంబంధించి ఒక్కొక్క గ్రూప్‌ని ఎగ్జామిన్ చేయగానే మాకు ఈజీగా తేలిపోతుంది. కుడి కాలులో పలానా కండరం రీజన్ ఎఫెక్ట్ అయింది. కాబట్టి ఎంఆర్ఐ స్కాన్‌లో ఆ రీజన్‌కి సంబంధించిన నరం ఎఫెక్ట్ చేసే ప్రాబ్లమ్ డిస్క్ జారి కరెక్ట్ ఆ కుడి పక్కన ఉన్న నరాన్ని ఒత్తుతుందా, ఇరిటేట్ చేస్తుందా? లేదు అనంటే నరం అంటే డిస్క్ ప్రాబ్లమే కాకుండా ఎనకాల కరెక్ట్‌గా నరానికి ఎనకాలనే జాయింట్స్ ఉంటాయి. ఫాసెట్ జాయింట్స్ అని. ఆ జాయింట్ వాపు వచ్చినా కూడా ఆటోమేటిక్‌గా నరం పైన ఒత్తిడి పడుతుంది. ఈ జాయింట్‌కి, డిస్క్‌కి రెండిటి మధ్యన నరం క్రష్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, ఆటోమేటిక్‌గా మనకు నరం పనితీరు పోయినప్పుడు ఇంకా ఏ సర్జరీ అంటే వేరే సర్జరీ కాకుండా వేరే ఏ ట్రీట్మెంట్ మార్గాన్ని కూడా దయచేసి ఎంచుకోవద్దు. ఎందుకు అనంటే ఒకసారి సర్జరీ అవసరం, సర్జరీ ఇండికేటెడ్ జెన్యూన్‌గా ఒక పేషెంట్‌కు నరం పనితీరు ఎఫెక్ట్ అయ్యింది అనంటే మనకు కొన్ని కోట్ల నాడి కణాలు ఆల్రెడీ చనిపోయిన తర్వాతనే నరం పనితీరు పోవడం జరుగుతుంది. ఇంకా దాని తర్వాత ఇంకా డిలే చేయడం అనేది ఉండొద్దు. స్పైన్‌లో డిస్క్ ప్రాబ్లమ్‌లో కూడా కొన్ని ఎమర్జెన్సీగా చేయాల్సినవి ఉంటాయి. పర్టిక్యులర్‌గా ఏంటి అనంటే కార్డా ఈక్వినా అండ్ కోనస్ సిండ్రోమ్స్ అని ఉంటాయి. ఎప్పుడైతే కార్డా ఈక్వినా అండ్ కోనస్ సిండ్రోమ్స్ అనేవి ఉన్నావో డెఫినెట్‌గా దాన్ని వీలైనంత తొందరగా వితిన్ ఏ డే ఆపరేషన్ చేసేసి పేషెంట్‌ని రిలీవ్ చేయడం జరుగుతుంది. అంటే పేషెంట్‌కి తెలియాలి కదా మరి అసలు ఈ కోనస్ మెడులారి సిండ్రోమ్ అన్నా, కార్డా ఈక్వినా సిండ్రోమ్ అన్నా ఏంటి అని అంటే వాళ్ళకి మూత్రం కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. నేను ముందుగా చెప్పినట్టు చాలామందికి మూత్రం అంటే కంట్రోల్ లేకుండా పడిపోవడం కాదు, మోషన్ అవ్వకుండా ఉంటుంది. మూత్రం ఎఫెక్ట్ అవ్వడంలో చాలా రకరకాలుగా ఉంటుంది. మూత్రం కొంత భాగం పోవడం కానీ, లేకపోతే మొత్తం కంట్రోల్ పోయినప్పుడు ఏంటంటే దగ్గినప్పుడు తుమ్మినప్పుడే చాలా మూత్రం బయటకు రావడం కానీ అట్లా ఉంటుంది. ఓకేనా? సో, ఎప్పుడైనా మోషన్ ఎఫెక్ట్ అవ్వడం మక్కుల భాగంలో అంటే మన పిరుదుల భాగంలో స్పర్శ కొంచెం తగ్గిపోవడం ఉంది అని అంటే మాత్రం దయచేసి ఎవ్వరూ నెగ్లెక్ట్ చేయకండి. దాని తర్వాత
మీరు ఎంత లేట్గా సర్జరీ చేసుకుంటే మీకు తిరిగి మళ్ళీ నాడీ ఫంక్షన్ వచ్చే అవకాశం అంత తక్కువ ఉంటుంది. కాబట్టి వీలైనంత తొందరగా మీరు నేను చెప్పిన సిమ్టమ్స్తో గాన ఏ సర్జరీ దగ్గరికి వెళ్ళినా కూడా మీరు వితిన్ 24 అవర్స్లో సర్జరీ చేయడం జరుగుతుంది. జెన్యున్గా సర్జరీ అవసరం లేనప్పుడు చెప్పాను కదా ఆల్రెడీ, 100లో 90 నుంచి 98 మంది వరకు మేము ఎట్లాంటి సర్జరీ రికమెండ్ చేయం. అందులో రోజు క్లినిక్ వచ్చి పోయే పేషెంట్స్లో 100లో 90% హ్యాపీగా మందులతోని, హ్యాపీగా రెస్ట్తోని, రేర్గా కొంతమందికి మాత్రం పర్టికులర్గా స్టెరాయిడల్ ఇంజెక్షన్తోని, కొంతమందికి జెన్యున్గా అవసరమై నరం ప్రాబ్లం లేకుండా మిగతా మజిల్ స్పాజంతో కానీ లేకపోతే నడుము లార్డోసిస్ తగ్గిపోయి ఉన్నప్పుడు కానీ వాళ్ళకి ఫిజియోథెరపీ తోటి మంచిగా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది.